ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుడు ఒక మాట తెలియపరుస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజున కూడా దేవుడు ఒక మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజున దేవుని వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే 2వ తెస్సలోనీయులకు 3వ అధ్యాయం 3వ వచనం. అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. అపోస్తుడైన పౌలు విశ్వాసులందరికీ కూడా ఈ మాట తెలియపరుస్తూ ఉంటాడు. అందుకు ప్రభు నమ్మదగిన వాడు. దేవుడి లోకంలో ప్రతి మానవుడికి కూడా వాగ్దానం ఇస్తూ ఉంటాడు. దేవుడు ప్రతి మానవుడికి కూడా, విశ్వసించిన ప్రతి మనిషికి కూడా దేవుడు ఆయనతో మాట్లాడతాడు, ఆయనతో ఎంతగానో తోడుగా ఉంటాడు. మనం ఎంత విశ్వాసంతో కలిగి ఉంటామో, ఎంత నమ్మకంతో కలిగి ఉంటామో అప్పుడు దేవుడు మనతో మాట్లాడి ఆయన వాగ్దానాన్ని మన జీవితంలో తెలియపరుస్తూ ఉంటాడు. ఆ వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని స్థిరపరిచి, మిమ్మల్ని విశ్వాసంలోకి నిలబెట్టి, మిమ్మల్ని ఈ లోకంలో పాపంలోకి పడిపోకుండా, ఈ లోకంలో ఏ దుష్టత్వము నిన్ను ఇబ్బంది పెట్టకుండా, ఏ దుర్మార్గుడు, ఏ సాతాను కూడా మిమ్మల్ని పడదయకుండా దేవుడు మిమ్మల్ని విశ్వాసంలో బలపరుచుకుంటూ ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని మీ జీవితంలో నెరవేరుస్తాడు. మీరు భయపడాల్సిన అవసరం లేదు అని అపోస్తుడైన పౌలు విశ్వాసులందరికీ కూడా, సంఘంలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసికి కూడా దేవుడి శక్తి గురించి, దేవుడి ఆలోచన గురించి, దేవుడు ఏర్పరచుకున్న బిడలకి ఎంత ప్రేమ చూపిస్తాడో, ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉంటాడో అనే విషయాలు మరి అపోస్తుడైన పౌలు అందరికీ కూడా తెలియపరుస్తూ ఉంటాడు. అలాగే నా సహోదరి, నా సహోదరుడా, మన జీవితంలో కూడా మనం ఒక్కొక్కసారి ఎన్నో వేదనలో, ఎన్నో బాధల్లో, ఎన్నో కష్టాలలో కలిగి ఉంటాం. ఒక్కొక్కసారి ఎంతో ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎంతగానో దేవుడి దగ్గరకు వచ్చి మరి సమాధానం కొరకు, దేవుడి మాట కొరకు, దేవుడు మన పట్ల ఏం ప్రణాళిక కలిగి ఉన్నాడో, దేవుడు మనల్ని ఏమి చేయమంటున్నాడు అని మనం ఎంతో భారము కలిగి, ఎంతో విశ్వాసంతో దేవుని కాళ్ళ దగ్గరకు వచ్చి మనము కూడా ప్రార్థించినప్పుడు దేవుడు మనతో కూడా మాట్లాడతాడు, మనకు కూడా వాగ్దానం ఇస్తూ ఉంటాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు అని ఈరోజు ఈ వాక్యం ద్వారా మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే మన జీవితంలో దేవుడు వాగ్దానం ఇచ్చిన మరి లైఫ్ చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది. కానీ మన పరిస్థితులు చూస్తే నిజంగా నా వాగ్దానం విధంగా నా లైఫ్ వెళ్తూ ఉన్నదా? వాగ్దానం చూస్తే చాలా సంతోషంగా ఉన్నదే, కానీ నా లైఫ్లో ఇన్ని కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు, విశ్వాసం అనే కోణలో నేను నిలబడలేకపోతున్నానే అని ఒక్కొక్కసారి మనం ఆందోళన పడుతాం, భయపడతాం, టెన్షన్ పడుతూ ఉంటాం కూడా. కానీ ఈ రోజున దేవుడి వాక్యం ద్వారా మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే అపోస్తుడైన పౌలు గారిని దేవుడు ఏర్పరచుకుని ఆయన ద్వారా ఎంత సువార్త ప్రకటించుకుని ఉన్నాడో, ఆయన ద్వారా ఎంతమందిని కాపాడుకుని ఉన్నాడో కూడా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడు, అపోస్తుడైన పౌలు గారి జీవితాన్ని చూసినప్పుడు దేవుడు ఎంత నమ్మదగిన వాడు, దేవుడు తెలుసుకుంటే ఎలాంటి గొప్ప కార్యాలు చేయగలుగుతాడు అనే విషయాలు కూడా మనం చాలా క్లారిటీగా అర్థం చేసుకోగలుగుతాం. ఎందుకంటే అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాము తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబుకి, యాకోబు తర్వాత ఏసాకు తర్వాత తన బిడ్డలకి కూడా దేవుడు వాగ్దానం ఇచ్చిన విధంగా ఇశ్రాయేల్ ప్రజల కొరకు దేవుడు ఎంతగానో ఆయన వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి ఎంతో మంది శత్రువులు, ఎంతో మంది ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నా కూడా వాళ్ళందరి మధ్యలో నుంచి దేవుడు ఎంతగానో గొప్ప కార్యాలు చేసిన వాడు. కాబట్టి వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన నమ్మకస్తుడు. ఎందుకంటే ఈ భూమి ఆకాశం ఆయన చేతిలో ఉన్నది. ఈ రోజున ఆయన అవును గాక అంటే అన్ని కూడా జరిగిపోతాయి, ఆయన కాదంటే అన్ని కూడా ఆగిపోతూ ఉంటాయి. కాబట్టి అలాంటి శక్తి కలిగిన దేవుడు ఈ రోజున మనందరికీ కూడా మన జీవితంలో ఎన్నో శ్రమలలో, ఎన్నో ఇబ్బందుల్లో, ఎన్నో కష్టాల్లో కూడా మనకు కూడా వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. మనల్ని కూడా ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు, మన పట్ల కూడా ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి మనకిచ్చిన వాగ్దానాన్ని బట్టి మనం కూడా విశ్వాసంతో, నమ్మకంతో, ధైర్యంతో కలిగి ఉన్నాం. ఎందుకంటే దేవుడు మనల్ని రాబోయే రోజుల్లో ఆయన వాగ్దానం ఇచ్చిన రూపంగా మనలను ఆశీర్వదిస్తాడు. వాగ్దానం ఇచ్చిన రూపంగా మనలను ఆ పరిస్థితుల్లో కూడా తీసుకెళ్తాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదు. దేని గురించి కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు. ఏ స్థితి గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈ లోకంలో మన తల్లిదండ్రులు, మన స్నేహితులు, మన బంధువులు మనకిచ్చిన మాట మర్చిపోవచ్చు, కానీ దేవుడు ఏమాత్రం కూడా మర్చిపోడు. ఎందుకంటే ఆయన మన పట్ల ఒక ప్రణాళిక కలిగిన దేవుడు. మనం
మనకు మనం పుట్టలేదు, మనకు మనం అనుకుంటే రాలేదు. దేవుడు ప్రతి మానవుడి పట్ల ఒక ప్రణాళిక, ప్రతి మనిషిని కూడా ఆయన అరిచేతిలో చెక్కుకుని ఈ లోకానికి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ లోకంలో మనం నశించిపోవాలని, ఈ లోకంలో పాపంలో నశించిపోయి రేపు మరణానికి గురైపోయి మరి శోధనలో పడిపోయి లోకంలో మరి నరక లోకంలో పడిపోవాలని దేవుడు ఆశ కాదు. మనం అందరం కూడా ఆయన పరలోక రాజ్యంలో ఉండి గొప్ప స్థాయిలో ఉండాలని, ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కూడా ఆయన శక్తిని, ఆయన ప్రేమని, ఆయన బలాన్ని మనం తెలుసుకుని ఆయనను మనం మహింపరిచే బిడ్డలుగా, ఆయనకు సాక్షులుగా ఉండే బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు మనతో మాట్లాడతాడు, మనకు వాగ్దానాలు ఇస్తాడు, వాగ్దానం నెరవేర్చుకునే రోజుల్లోకి తీసుకెళ్తూ ఉంటాడు. కానీ మన జీవితంలో ఉన్న శ్రమలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు, మనం వెళ్తున్న ప్రతి ఒక్క రూట్ కూడా మనకి చాలా కఠినంగా అనిపిస్తుంది, చాలా భయంగా అనిపిస్తుంది, చాలా మరి ఆందోళన పడుతూ ఉంటాం, చాలా టెన్షన్ పడుతూ ఉంటాం. కాబట్టి ఈ రోజున ఈ ఉదయకాల సమయమున దేవుడు మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఈ లోకంలో నేను ఎంతో మంది మరి జీవితాలను మార్చాను, ఎంతో మందికి వాగ్దానం ఇచ్చాను, ఎంతో మందిని వాళ్ళ జీవితంలో గొప్ప మేలులను వాళ్ళ జీవితంలో ఊహించిన విధంగా వాళ్ళ జీవితాన్ని నేను మరి బాగు చేసిన వాడిని. నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. నీకు నేను తోడుగా ఉన్నాను, నిన్ను విశ్వాసంలో బలపరుచుకున్నవాడు నేను. ఈ లోకంలో ఏ సాతాను శోధనకి నువ్వు పడిపోకుండా, ఎటువంటి ఇబ్బందులు పడకుండా, ఎటువంటి వేదన నీకు రాకుండా, ఎటువంటి అనారోగ్య పరిస్థితుల్లోకి నువ్వు వెళ్ళకుండా నేను కాపాడుతాను. నీకు నేను తోడుగా ఉన్నాను, భయపడాల్సిన అవసరం లేదు అని ఈ ఉదయకాల సమయమున దేవుడు మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఇంకెవరైతే మరి వాగ్దానాన్ని బట్టి, మరి జీవితంలో పరిస్థితులను బట్టి, స్థితులను బట్టి ఆందోళన పడుతూ దేవుడు నిజంగా ఉన్నాడా, దేవుడు నాకు సహాయం చేస్తాడా, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తాడా అని ఆందోళన పడుతూ, బాధపడుతూ, దుఃఖంతో కూడా ఉండొచ్చు. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మనం కూడా దేవుని మహింపరుద్దాం, ఈ వాక్యాన్ని బట్టి మనం కూడా విశ్వసిద్దాం, ఈ వాక్యాన్ని బట్టి మనం కూడా ఈ లోకంలో దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా జ్ఞాపకం తెచ్చుకుని నా జీవితాన్ని కూడా దేవుడు మార్చగలుగుతారని విశ్వాసంతో నీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క శ్రమ, ప్రతి ఒక్క బాధ, ప్రతి ఒక్క సాతాను శోధనలో బంధించబడిన ప్రతి ఒక్క వేదన కూడా నా దేవుడు నాకు సహాయం చేయగలుగుతాడని విశ్వాసంతో ఈ ఉదయకాల సమయమున ఈ వాక్యాన్ని బట్టి దేవుని కాళ్ళ దగ్గరికి వద్దాం. మనందరం కూడా విశ్వాసంతో ఉండేలాగా, మనందరం కూడా దేవుని అద్దుకుని ఉండే విధంగా దేవుడు మనలను ముందుకు నడిపించాలని దేవుని కాళ్ళ దగ్గర కూర్చుని మనందరం కూడా ఈ ఉదయకాల సమయమున ప్రార్థన చేసి దేవుడికి కృతజ్ఞత తెలియపరచుకున్నాం. అందరూ కూడా ఒకసారి ఈ వాక్యాన్ని ఇంకొకసారి చదివి మరి అందరం కూడా ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. 3వ వచనం ఒకసారి చదివినట్లయితే, అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. ఆయన నమ్మదగిన వాడంట. కాబట్టి మనం ఆయన నమ్మదగిన వాడు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి లోకంలో మనల్ని స్థిరపరుచుతాను అంటున్నాడు. కాబట్టి మనం భయపడద్దు, దేని గురించి కూడా దిగులు పడద్దు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుడు తోడుగా ఉండడని విశ్వాసంతో కలిగి ఉండాలని ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా ఇంకొకసారి తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. మరి అదిగో తండ్రి, నైనా వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు అని, ఈ లోకంలో తండ్రి మమ్మల్ని విశ్వాసంలో బలపరుస్తానని, ఈ లోకంలో తండ్రి నేను ఏ సాతాను శోధనకి, ఏ దుష్టత్వంకు తండ్రి మేము పడిపోకుండా తండ్రి మమ్మల్ని కాచి కాపాడుతూ నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని తండ్రి మా జీవితంలో నెరవేరుస్తానని, ఈ లోకంలో దేని గురించి, ఏ స్థితి గురించి, ఏ పరిస్థితి గురించి, ఏ విషయం గురించి, ఈ లోకంలో తండ్రి బంధించిన ఏ శ్రమ గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు, నీకు నేను తోడుగా ఉన్నాను అని ఈ ఉదయకాల సమయంలో తండ్రి మా అందరితో కూడా ప్రభా నువ్వు మాట్లాడి ధైర్యపరిచి నడిపిస్తున్నదని బట్టి కూడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియపరచుకుంటూ ఉన్నాను తండ్రి. అదేవిధంగా తండ్రి ఈ వీడియో చూస్తున్న నా సహోదరి, నా సహోదరులు కూడా తండ్రి వాళ్ళ జీవితంలో కూడా తండ్రి ఇంకేమన్నా విషయాల్లో తండ్రి నేను ఆందోళన పడుతూ సాతాను శోధనలో తండ్రి బంధించబడి మనశ్శాంతి లేక, ప్రశాంతత లేక, నెమ్మది లేక తండ్రి అతలాకుతలం అయిపోతూ ఉంటే ప్రభా ప్రతి ఒక్కరిని కూడా తండ్రి ఈ వాక్యాన్ని బట్టి తండ్రి వాళ్ళు కూడా నాకు కూడా దేవుడు వాగ్దానం ఇచ్చి, నేను కూడా దేవుడు ఎందుకు విశ్వసించిన బిడ్డని, నేను కూడా దేవుడి దగ్గరికి వెళ్ళిన బిడ్డని, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తాడు. నా జీవితంలో నలుగుబడుతున్న ఈ బంధకాలు, శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు ఇదేది కూడా మరి నన్నేమి చేయలేవు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని ప్రతి ఒక్కరు కూడా విశ్వసించి ఈ వాక్యం అని తండ్రి నిన్ను మహింపరిచి, నిన్ను గణపరిచి బిడ్డలుగా వాళ్ళ జీవితం తండ్రి ఈ వాక్యం నెరవేరే విధంగా నీ శక్తి వాళ్ళు నీ శక్తిని తండ్రి వాళ్ళు పొందుకునే బిడ్డలుగా అభిషేకించి నడిపించే సహాయం చేయమని నేను కోరుకుని ఉన్నాను తండ్రి. ప్రతిరోజు కూడా ప్రభావ ఒక మాట తెలియపరుస్తూ మమ్మల్ని ఎంతగానో ధైర్యపరుస్తూ నడిపిస్తున్నాను బట్టి కూడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియపరచుకుంటూ ఉన్నాను ప్రభా. నీ చిత్తం అయితే ప్రభా మళ్ళీ రేపు ఉదయకాలం వరకు తండ్రి ఈ వాక్యాన్ని బట్టి తండ్రి మేము కూడా తండ్రి స్థిరపడి విశ్వాసంతో నమ్మకంతో నీ యందు భయభక్తులు కలిగి బిడ్డలుగా కృపతో నింపు నడిపించి సహాయం చేయమని కోరుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి మనందరం కూడా భయపడద్దు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆమేన్.